నా పేరు బాలస్వామి అండి. నేను ఏపీసీఆర్డీఏ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీని. కన్స్ట్రక్షన్ చేస్తున్న హైకోర్ట్ ఆ సైట్లో అయితే ఉన్నాము. ఇది కూడా ఒక ఐకానిక్ షేప్లో మనము డిజైన్ చేసి ఉన్నారు. అదే డిజైనింగ్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. సో ఈ సైట్ వచ్చేటప్పటికి మొత్తంగా 42 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్ట్ అనేది నిర్మించబడుతుంది. ఇది మొత్తము బేస్మెంట్, గ్రౌండ్, 7 ఫ్లోర్లు, మొత్తం 7 ఫ్లోర్స్ ఆఫ్ హైట్తో నిర్మాణం అనేది జరుగుతుంది. దీనికి మొత్తము 16 పోర్లు అనేవి డిజైన్లో చేయబడింది. 16 పోర్లలో 3 పోర్స్ అనేవి ప్రీవియస్గానే కన్స్ట్రక్షన్ కాంక్రీట్ వర్క్ చేసేసి ఉన్నాయండి. ఫస్ట్ పోర్ ఇస్తూ జరుగుతుంది. దీంట్లో మొత్తంగా 32 గంటలు 30 నుంచి 32 గంటల పని నిర్విరామంగా చేస్తే కానీ ఈ పోర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో 32 గంటల సేపు 200 మంది వర్కర్స్, 50 మంది ఇంజనీర్స్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇది రాత్రి 12 గంటలకి స్టార్ట్ అయ్యి ఇప్పటికి కంటిన్యూగా వర్క్ జరుగుతూనే ఉందండి. మనం చూసినప్పుడు మన వర్క్ కనిపిస్తూనే ఉంది, పని జరుగుతూ ఉంది కంప్లీట్గా. సో దీంట్లో మొత్తము 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఇంజనీర్స్ చెప్తున్నారండి. దీంట్లో భాగంగా ఇది మొత్తం హైకోర్ట్ అనేది. సో ఇప్పుడు పనులు ఎలా జరుగుతుందో మనం ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని మొత్తం అన్ని ఏదైతే స్టూడియో ఉందో ప్రతి ఒక్కటి 32 mm స్టీల్ వాడడం జరిగింది. 32 mm అంటే మీకు అంచనా ఉండొచ్చు. ఇంచుమించుగా చాలా పెద్ద రాడ్ అనమాట. అది మొత్తం డెప్త్ వచ్చినప్పుడు 2 meters ఆఫ్ డెప్త్ని చూడొచ్చు మనం అక్కడ. అంటే కాంక్రీట్ 2 మీటర్ల డెప్త్ యూజ్ చేసి కాంక్రీట్ ఐటమ్ జరుగుతుంది. సో 2 మీటర్ల డెప్త్ అనేటప్పటికి ఇంకా అసలుకి ఇది కొన్ని వందల సంవత్సరాలకి స్టాండర్డ్గా ఉంటుందని మనం దీని యొక్క నిర్మాణం బట్టి మనం చూడొచ్చు. మనం జనరల్గా ఇంటికి వాడితేనే మనం కింద బేస్మెంట్లో ఇంచుమించుగా 1 అడుగు 2 అడుగులు అనేసి అనుకుంటాము. 2 మీటర్లు అంటే ఇంచుమించుగా 6 అడుగులు అండి. 6 అడుగులు డెప్త్తో కాంక్రీటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు.